Hello guys, this is Vani from Moon Divine Tarot. Friends, all of you good morning. అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మీ పేర్లు డేట్ ఆఫ్ బర్త్లు తలుచుకునే ముందు చెప్పుకునే ముందు మీకు హీలింగ్ సెండ్ చేస్తాను. నెక్స్ట్ రీడింగ్ స్టార్ట్ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి, వెన్ను నిటారుగా పెట్టి కూర్చోండి. పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏం ఆలోచించొద్దు. ప్రశాంతంగా డీప్ బ్రీత్ తీసుకోండి. అలా కాసేపు హోల్డ్ చేయండి, రిలీజ్ చేయండి. తర్వాత నిదానంగా గాలి పీల్చుకోండి. గాలి పీల్చుకునేటప్పుడు వదిలేటప్పుడు పెద్ద శబ్దాలు అలా రాకూడదు, చాలా స్లోగా చేయాలి. ఓకేనా? నాభి దాకా శ్వాస పీల్చుకోవాలి. సో అలా 1 or 3 times చేయండి. తర్వాత ప్రశాంతంగా హెడ్ఫోన్స్ పెట్టుకొని, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నేను పంపించే హీలింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ధ్యాస హీలింగ్ మీదే ఉంచాలి. రెడీ? స్టార్ట్. Please send this positive healing for my viewers. Please send this positive healing for my viewers. Gratitude, gratitude angels. Gratitude. ఫ్రెండ్స్, మీ పేర్లు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. ఎనర్జీస్ అందాలి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతోంది? 5 of Wands, 6 of Swords, 6 of Wands. వాట్ గైస్, వ్యాండ్ ఎనర్జీ బాగా వస్తుంది. 7 of Wands, బాటమ్ ఎనర్జీ 3 of Pentacles. ఈరోజు మీకు కోపం, ఆవేశం, దూకుడు మనస్తత్వం చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈరోజు. సో ఈ ఆవేశంలో ఎట్లా అంటే అది మనీ విషయంలో కూడా ఫ్రస్ట్రేషన్స్, అండ్ మీ ఫ్రెండ్స్ విషయంలో లేదా ఆఫీస్లో మీ కలీగ్స్తోనో లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళతోనో గొడవలు అయ్యే అవకాశం కనపడుతూ ఉంది.
మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. యుద్ధానికి రెడీ అన్నట్టు మీ 5, 6, 7 ఎనర్జీ ఎక్కువ వస్తుంది. అంటే పీక్‌లోకి వెళ్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. కోపము, ఆవేశము, దూకుడు మనస్తత్వం ఏదైనా వెనక ముందు ఆలోచించకుండా బిహేవ్ చేయడం ఇలా ఉండబోతుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ రిలేషన్ విషయంలో. ఆహ్, చాలా గొడవలైతాయి. ఎంత వదిలిపడేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతే బాగుండు అట్లాంటి ఆలోచనలు కూడా వస్తాయన్నమాట. ఎందుకంటే ఈరోజు కొంచెం వాటర్ ఎక్కువ తాగండి. ప్రశాంతంగా దేవుడికి దీపం ముట్టించి ప్రశాంతంగా కూర్చొని ఏదైనా మంత్రం చాంట్ చేయండి. మిమ్మల్ని మీరు కూల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎనర్జీస్ చాలా హైగా ఉన్నాయి. ఓకేనా? అండ్ ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూసు, మనీ విషయాల్లో ఎక్కువ కనపడతా ఉంది. లెట్ దెమ్ క్లారిఫై. వై ఈస్ దిస్ 5 ఆఫ్ వ్యాండ్స్ హియర్? ఒంటరితనం ఒకటి మీ చుట్టుపక్కల వాళ్ళతోనో మీ ఫ్రెండ్స్తోనో ఇట్లా సంఘర్షణలు గొడవలు అయ్యే అవకాశం కనపడుతోంది. రెండో సినారియోలో మీలో మీరే ఒంటరితనంతో సంఘర్షణ పడుతూ ఉంటారు. ఏంటి నా లైఫ్, ఆవేశం కట్టలు తెంచుకొని వచ్చేస్తుంది. ఏంది లైఫ్, ఎటన్నా దూరంగా అన్నీ వదిలేసి ఎటన్నా దూరంగా వెళ్ళిపోతే బాగుండు, ఈ ఎనర్జీలో ఉంటారనమాట. సో జాగ్రత్తగా ఉండండి. డెత్ ఎనర్జీ కూడా వచ్చింది. మీలో మార్పు ఏదో జరగబోతూ ఉంది. సో ట్రాన్స్ఫర్మేషన్ ఏదో జరగబోతుంది. ఒక సిచ్యువేషన్ని ఎండ్ చేయబోతూ ఉన్నారు. అది ఏంటి అనేది మీ సర్కమ్స్టాన్సెస్ని బట్టి ఆలోచించండి. కంప్లీషన్ దిశగా వెళ్తుంది సిచ్యువేషను. మీలోకి మీరు వెళ్ళండి. అసలు మీకు ఎట్లా అనిపిస్తుందంటే ఈ ఆలోచనలతోటి, ఆ కోపం, ఫ్రస్ట్రేషన్ తోటి అసలు నేనేంటి, నా లైఫ్ ఏంటి, ఎటుపోతుంది, ఏం చెయ్యాలి, అసలు నన్ను నేను తెలుసుకోవాలి, ఇట్లాంటి ఆలోచనలోకి వెళ్ళిపోతారనమాట. వైరాగ్యత్వం అంటారు కదా, అలా. సో వీలైతే ఈరోజు ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడానికి, మంచి మంచి సాంగ్స్ పెట్టుకొని మీ ఫ్రస్ట్రేషన్ని, స్ట్రెస్ని రిలీజ్ చేసుకోవడానికి సాంగ్స్ పెట్టుకొని ఎరోబిక్ ఎక్సర్సైజెస్ చేయడము, లేకపోతే ఎక్కువ మీకు నచ్చినట్టు డోర్లు వేసుకోండి, శుభ్రంగా మంచి బీట్ సాంగ్స్ పెట్టుకోండి, చక్కగా డ్యాన్స్ వేసేయండి. మీ ఇష్టం, మీకు ఎట్లా ఇష్టమైతే అట్లా డ్యాన్స్ వేసేయండి. దానివల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. ఎవరి మీదో కోపము నోటి ద్వారా, ఆవేశపూరితంగా నోటి ద్వారా బయటకు వచ్చినప్పుడు అది ఇంకా కాంప్లికేషన్ అవుతుంది. కాబట్టి మీరేం చేస్తారంటే నోటి నుంచి మాట రానియొద్దు. మీ కోపాన్ని, ఆవేశాన్ని బయట వేరే వాళ్ళ మీద చూపించొద్దు. అది మీలో మీకున్న ఫ్రస్ట్రేషన్ అనమాట. సో ఆ ఫ్రస్ట్రేషన్ని ఇలా రిలీజ్ చేసుకోండి. ధ్యానం చేస్తారా, ఎక్సర్సైజ్ చేస్తారా, లేదా డ్యాన్స్, మీ ఇష్టం, మీకు ఎట్లా ఫ్రీగా వస్తే డ్యాన్స్ వేసుకోండి. ఎందుకంటే లేదు, శుభ్రంగా వాకింగ్కి వెళ్ళిపోండి. ఫాస్ట్గా నడుచుకుంటూ హ్యాపీగా వాకింగ్కి వెళ్ళిపోండి. లేదు చెప్పులు లేకుండా ఒక గ్రీనరీ, ఒక పార్కుకి వెళ్ళిపోండి. కింద గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డిలో చెప్పులు లేకుండా నడవండి. ఆ గట్టి మీద కాకుండా గడ్డిలో నడవండి చెప్పులు లేకుండా. దానివల్ల కూడా రూట్ చక్ర స్ట్రాంగ్ అవుతుంది, స్టేబుల్ ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. రైట్? వై ఇస్ దిస్ 6 ఆఫ్ సోర్ట్స్? చెప్పానా? మొత్తం ఎక్కడిదెక్కడ వదిలిపడేసి, అన్నీ వదిలేసి దూరంగా ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది, వెళ్ళిపోవాలనిపిస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్. ఎందుకు అంటే ఈ స్ట్రెస్ నుంచి బయటపడడానికి, మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి, మీ గురించి మీరు ఆలోచించుకోవడానికి. వై ఈస్ దిస్ 6 ఆఫ్? ఎస్, మేబీ మీ పర్సన్ విషయంలో, స్టెబిలిటీ విషయంలో, ఏదన్నా మ్యారేజ్ ఇష్యూసు, లేకపోతే మ్యారేజ్ సంబంధాల విషయంలో, మీ ఇద్దరి కమిట్మెంట్ విషయంలో ఎనర్జీస్ కనపడతా ఉన్నాయి. చూడండి, వ్యాండ్ ఎనర్జీనే వస్తుంది. ఎట్లా అంటే
మేబీ ఎవరి గురించో ఎదురు చూస్తున్నారు. అది మనీ విషయంలోనా, లేకపోతే రిలేషన్‌షిప్ విషయంలోనా, ఎదురు చూసి, చూసి, చూసి ఏంటి ఈ జీవితం మర్చిపోలేకపోతున్నాను. అట్ ద సేమ్ టైమ్ వదలలేకపోతున్నాను. అట్ ద సేమ్ టైమ్ కలిసి ఉందాము అంటే ఆ పర్సన్ నుంచి నేను కోరుకున్న సపోర్ట్ రావట్లేదు. సో నేనేం చేయాలి? సంఘర్షణ, ఆలోచన. అలాంటప్పుడే మీరేమో ఈ రిలేషన్‌లో ప్రొసీడ్ అవ్వాలి, కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. మీకుంది ఈ రిలేషన్ ముందుకు వెళ్ళాలి అని. బట్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు. బౌండరీస్ క్రియేట్ చేసుకొని కంట్రోల్ చేసుకుంటున్నారు. పైకేమో వద్దు వద్దు అనుకుంటున్నారు, కానీ వాళ్ళతో కంటిన్యూ చేయాలని మీకు ఉంది. సో ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి. ఎనీవే మీకు ఇక్కడ జాగ్రత్త చెప్పాలి ఏంటంటే, ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అది మీతో మీకే కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళతోనే కావచ్చు, మీ ఫ్రెండ్స్తో కావచ్చు, మీ రిలేటివ్స్తో కావచ్చు, మీ ఫ్యామిలీలో పర్సన్స్తో కావచ్చు, మీ స్పౌస్తో, మీ వైఫ్ ఆర్ హస్బెండ్తో కూడా కావచ్చు. ఓకేనా? ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్గ్యూ చేయొద్దు. ఆర్గ్యుమెంట్స్ వల్ల మీరు గెలుస్తారు కూడా. ఆర్గ్యుమెంట్ల వల్ల మీరు గెలుస్తారు. గెలిచినా రిలేషన్ కోల్పోతారు. అవసరమా మీకు? ఒక్కరోజు కంట్రోల్ చేసుకొని ఉండండి. ఆవేశాన్ని కంట్రోల్ చేసుకొని నోటి నుంచి ఎంత మాట పడితే అంత మాట రానివ్వడం ఇలా చేయొద్దు. దానివల్ల రిలేషను దెబ్బతింటాయి. ఓకేనా? అది ఫైనాన్షియల్ విషయాల్లో కావచ్చు, అదర్ విషయాల్లో కావచ్చు. సరే, జాగ్రత్తగా ఉండండి. ఫైనల్లీ ఇక్కడ ఏంటంటే మేజర్ చేంజ్ ఏదో రాబోతూ ఉంది. ప్లస్ స్ట్రెస్, బీభత్సమైన స్ట్రెస్ తీసుకుంటారు. మీకు కావాల్సింది హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ మీ లైఫ్లో లేక స్ట్రెస్ తీసుకుంటారు. చాలా స్ట్రెస్లో ఉంటారు అన్నమాట ఈరోజు. జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ ఇన్ ద నియర్ ఫ్యూచర్. రికవరీ. ఈ సినారియో నుంచి, ఈ బ్యాడ్ సిచ్యువేషన్ నుంచి కొంతకాలంలోనే రికవర్ అవుతారు. ఓకేనా? అందుకని ఇప్పుడు మాట జారితే ఏమవుతుంది అంటే అది రిలేషనే బ్రేక్ అయిపోయేలాగా చేస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి. మరీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. చెప్పానా? మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్. మెడిటేషన్ చేసుకోండి. ఇవాళ ఎంత మీరు కామ్గా ఉంటే, ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మీ ఎనర్జీస్ చాలా లో ఉన్నాయి. లో కాదు, హైలో ఉన్నాయి. ఎనర్జీస్ చాలా హైలో ఉంటాయి. అంటే ఆవేశము, బీపీ రేజ్ అవ్వడము, ఎక్కువగా అగ్రెషన్, కోపం, విపరీతమైన కోపం, చిరాకు, దేని మీద మనసు ఉండదు. ఏం మాట్లాడుతున్నారు, దేని మీద కోపం, మీ మనసులో ఉన్న ఫ్రస్ట్రేషన్, కోపము మీ ఎదురుగున్న వాళ్ళకి తెలియదు కదా, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియదు కదా. సో మీతో మీరే సంఘర్షణ పడతారు. కొంతమంది అయితే మీ ఎదుటోళ్ళు అలా మిమ్మల్ని టచ్ చేసినప్పుడు, వాళ్ళు ఏదన్నా మాట కొంచెం గట్టిగా అన్నప్పుడు మీరు ఉన్న పడంగా బ్లాస్ట్ అయిపోతారు. అసలు అంత బ్లాస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అక్కడ. ఆ చిన్న మాటకి కూడా వాళ్ళు ఆశ్చర్యపోతారనమాట. అక్కడి నుంచి గొడవలు జరుగుతాయి. మీరు గెలవచ్చు, ఆర్గ్యుమెంట్లో మీరు గెలుస్తారు కూడా, కానీ వాళ్ళ దృష్టిలో డౌన్ అయిపోతారు, వాళ్ళ దృష్టిలో చెడవుతారు, వాళ్ళతో రిలేషన్ని కోల్పోతారు. సో ఇలాంటి ఎనర్జీస్ కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఎప్పుడు మీరు సైలెంట్గా ఉండిపోయినప్పుడు కొంత టైం తీసుకున్నాక అంత సిచ్యువేషను ఇంప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత మీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ అని చెప్తున్నారు ఏంజల్స్. నేను చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పాను. జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.